హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మా ఊరి పరిస్థితి అయితే ఏం బాగాలేదండి. వరద ఊరు మొత్తం చుట్టుముట్టింది. ప్రజెంట్ అయితే 48 అడుగులు ఉందండి గోదావరి భద్రాచలం వద్ద. భద్రాచలానికి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే మా విలేజ్ ఉందండి. మా విలేజ్ మొత్తం ఇప్పుడైతే బయట కనెక్టివిటీ అయితే లేదండి. కరెంటు ఒకటి లేదు, వాటర్ స్పెసిలిటీ లేదు. ఇంకా అంధకారంలో ఉన్నట్టండి. మ్యాక్సిమం మా ఊరు మొత్తం వాటర్ చుట్టేసిందండి. మేము ఎటు పోవాలన్నా ఇంకా వైద్య సదుపాయాలు కూడా మా దగ్గర అయితే ఏమీ లేవండి. ఇంకా అందుబాటులో ఏమీ లేవు. ప్రజెంట్ అయితే 48 అడుగుల వద్ద గోదావరి అయితే ప్రవహిస్తుంది. సాయంత్రానికైతే మేము కూడా వలస వెళ్ళే పరిస్థితి వస్తుందండి. ఊరైతే ఇప్పుడు ఆల్రౌండ్ చేసేసిందండి, చుట్టుముట్టింది. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే గోదావరి చాలా ఉధృతంగా ఉందండి. మా నందిగామ విలేజ్లో గోదావరి మాత్రం చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. నందిగామ టు కూనవరం వెళ్ళే రహదారి మొత్తం పూర్తిగా జలదిగ్బంధం అయిందండి. ఇటు చూసినా వరదేనండి. ఊరు మొత్తం ముంపులోనే ఉందండి. ప్రజెంట్ ఇది భద్రాచలం టు కూనవరం వెళ్ళే రహదారి అండి. ఇది పూర్తిగా మొత్తం క్లోజ్ అయిపోయిందండి. ఎదర ఇంకా రాకపోకలన్నీ బంద్ అయిపోయాయి. ప్రజెంట్ అయితే మాకు కరెంటు కూడా లేదండి. మా ఊరైతే పూర్తిగా జలదిగ్బంధంలో ఉందండి. మొత్తం చుట్టుముట్టేసింది. వాటర్ అంతా మొత్తం గోదావరి అంతా ఫుల్గా ఉందండి. అంతా రాలేదు మన ఆడున్నప్పుడు 53 అడుగులకు చేపటికి చూడండి, గ్రామం మొత్తం జలదిగ్బంధంలో ఉందండి. ఎటు చూసినా నీరేనండి. పంట పొలాలు మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయాయండి. అవన్నీ పంట పొలాలండి. ఇటు భద్రాచలం టు కూనవరం వెళ్ళే మెయిన్ రహదారి అండి ఇది. నిత్యం వేలాది వాహనాలు ఇటు ప్రయాణిస్తూ ఉంటాయండి. అలాంటిది బయట కమ్యూనికేషన్ అనేది మొత్తం కట్ అయిపోతుందండి ఈ వరదతో. ఇంకా 3 days దాకా ఈ వరద ఇలాగే ఉంటుందండి. చూసారా ఫ్రెండ్స్, అది అక్కడెక్కడో రోడ్డు అయితే ఉంది. గోదావరిని చూడడానికైతే ప్రజలు తండోపతండోపుగా వస్తున్నారు. మా ఊరి గ్రామస్తులు అందరూ వస్తున్నారు. అంటారు మిమ్మల్ని కొండని కూడా మాట్లాడతాం గోదావరి గురించి కూరగాయలు ఇవన్నీ కారు బల్లో కొవ్వొత్తులు ఇవన్నీ. ఏంటంటే రమేష్ గారి పరిస్థితి ఇప్పుడు గోదావరి ఎంత ఉంది? వాటర్ లెవెల్ ఎంత ఉంది ప్రజెంట్? గోదావరి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్ని అడుగులు ఉందండి? ఇప్పుడు 47 అడుగులు. 47 అడుగులకి మీ గ్రామానికి ఇప్పుడు రాకపోకలన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని ఇల్లులు కూడా దగ్గరలో నీటి మట్టం ఇళ్ళ పక్క వచ్చినాయి. వాళ్ళకి టారు బల్లో కూరగాయలు అన్నీ ఏదైనా గవర్నమెంట్ కొద్దిగా సరఫరా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఏదైనా ఇది ఇటువంటి వాటర్ మేము ఏటా చూస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇలాగ ఉంది. మేమంతా గుప్పెట్లో పెట్టుకొని ఎప్పుడు ఏమొస్తుందని భయపడుతున్నాము. దీనివల్ల కొద్దిగా చూసి పిల్లలు లోపలికి వెళ్ళకండి. నందిగంపాడు ముంపు ప్రాంతంలో గోదావరి
అవును. యూట్యూబ్ అక్కడ స్పీడ్గా ఉంది మాయ, స్పీడ్గా ఉంది గోదావరి. ఓయ్ దమ్మున పోతుంది, ఇటు ఎట్ట వాకు పోతుంది, ఇటు పోతుంది. మరి పంపలు ముట్టి దాకా మరి ఇప్పుడు స్టార్ట్ అయింది మరి జోరుగా వస్తుంది. చెప్తావా ఫ్లాట్